ఎపిసోడ్ ఎలా అనిపించింది? నిన్నటి ఎపిసోడ్ అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనిపించింది అన్న. అంటే బిగ్ బాస్ 7 లో అంతగా క్రెడిట్ ఇవ్వలేదు. బిగ్ బాస్ 8 కి వచ్చేసరికి ఆ ఫుడ్ గొడవలు ఏమో అర్థం కావట్లే. ఆ కోడి గుడ్డు అయితే అసలు హైలైట్ అన్న, కొట్లాడుకుని నేను చూస్తుంటే అన్న మామూలుగా కాదు అసలు. గుడ్డు కాడ మణికంఠ ఆడుతున్నాడు ఆట, చచ్చిపోయింది అనుకున్నా నేనైతే. మణికంఠ ఒక చేతి నాకు అదే నాకు చాలా బాధ అనిపించింది. తప్పది ఏటో పక్క జరిపి ఇట్లా పక్కన పోయేది, ఇట్లా గిరాటేసి మళ్ళీ వచ్చి దగ్గరకు ఉండట్లే. అసలు చాలా బాధ అనిపించింది నాకైతే మణికంఠని చూస్తుంటే. మరి ఏడుస్తుంది మణికంఠ, మరి ఎలా అనిపించింది? ఏడుస్తున్నాడంటే మరి ఆటలో దెబ్బలు తగలకుండా అయితే ఉండవు కన్నా, పక్కా దెబ్బలు తగులుతాయి. కెమెరాలు ఉన్నాయి, అది లేదు అంటే కెమెరా అంటే ఆయన సందుకెళ్ళి ఆయన బాగా చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు గేమ్ ఆడాలి, గేమ్ ఆడకుండా నాకు నా భార్య కోసం నేను ఇన్ని అవుతా, నేను ఇన్ని అవ్వాలి ఐదని ఆడితే ఇంకేముంటది. గేమ్ ఆడితే ఏదైనా ఆట మధ్య ఉంటది కదా. పృథ్వీ ఉన్నాడు, పృథ్వీ ఆడుతుండో అసలు వాడు ఆడుతుంటే కూతురు వద్దలే కానీ ఎందుకంటే ఆట ఆడాలి. కానీ బాడీ ఉంది, నేను చేతులు ఇసిరేస్తా, నేను అదే ఆడతా, అబ్బాయిని చూడకుండా కూడా అట్లనే ఆడుతున్నాడు. మణికంఠన్ పాయింట్ తో నిక్కాడు కదా పృథ్వీ, మీకు ఎలా అనిపించింది? పైన పట్టుకుని లాగాడు. చాలా అది చాలా తప్పు, అది ఎందుకంటే చేయడం చాలా తప్పు కదా. ఫిజికల్ గా కొంచెం తక్కువ వీక్ ఉన్న తను అలా అంటే ఆయన బాడీ ఉంది, ఆయన బాడీ లేదు కాబట్టి అట్లా బిహేవింగ్ చేస్తున్నారని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నాను. యశ్మిత గేమా అంత అనిపించదు. వర్షిని బానే ఆడుతుంది కానీ ఉపయోగించుకోవట్లేదు. విష్ణుప్రియ బానే ఆడుతుంది కానీ అంత ఉపయోగించుకోవట్లేదు. పేరేనా మంచి విష్ణుప్రియ చాలా తప్పు, అది దోష కూడా ఆమెదే తప్పు. అంటే ఎఫ్లో తప్పు చూపించే గానీ ఇప్పుడు దోషాలే కదా సీరియస్ గా ముఖం పెట్టేసింది కదా, దాని వల్ల ఆమె హర్ట్ అయిపోయింది. ఆకలి అవుతుందని చెప్పేసి అడిగింది కాబట్టి వేయాలి కదా, మన తర్వాత ఎందుకు వేసింది మరి? అసలు ఏనని మాట్లాడుకున్నాను కదా, తర్వాత ఎందుకు వేసింది? సోనియాని మణికంఠ అడ్డాడు మీకు ఎలా అనిపించింది? ఎలా అనిపించింది సోనియాని అంటే అట్లా బిగ్ బాస్ లో 8 లో ఉన్నాయి అంతేగా, అంటే గొడవలు పడతా ఉంటారు, దగ్గరికి హగ్ చేసుకుంటా ఉంటారు. మణికంఠ అలా సైలెంట్ గా ఉండి నాకు హగ్ ఇస్తావా అని అలా అడగడం ఏమనుకుంటారు మీరు? దానిపైన అలా అడగడం ఏంటంటే అంటే అందరూ నబీన్ ఉన్నాడు, నబీన్ టాస్క్ లో నువ్వు అరిస్తే నేను కూడా అరుస్తా అని చెప్పేసి అరిశాడు కదా. ఆ ఎవరైనా అరిస్తే వాళ్ళ అరుపు వాళ్ళకు ఉంటది, ఈయన అరుపు ఏనుకుంటది కదా. సైలెంట్ ఉంటే బానే ఉంటది. కానీ గుడ్లు గేమ్ అయితే మస్తు ఆడారు, కోడి గుడ్లు మస్తు హైలైట్ అనిపించింది నాకైతే. పడేయడం చాలా తప్పది, అడిగి అట్లా తప్పు చాలా మణికంఠన్ చాలా తప్పది. నేనైతే ఆ సీన్ చూస్తే నాకు చాలా కోపం వచ్చింది. డైరెక్ట్ టీవీ అనుకున్నా. అని ఎందుకంటే తప్పది, అట్లా పడేయచ్చు. ఆడాలి, గేమ్ ఆడాలి, కొడుగుడ్లు లాక్కోవాలి, కలవడాలి, అన్ని చేయాలి. పృథ్వీ వరస్ట్ అండ్ వరస్ట్ క్యాండిడేట్. వాడికి ఆట రాదు, ఏమి రాదు. అసలు వాడు ఎందుకు ఆడుతున్నా నాకు అసలు వాడు ఎందుకు ఆడుతున్నా అర్థమే కావట్లేదు. కానీ ఆడతాడు, మనం బాడీ చూపించుకొని నాకు బాడీ ఉంది నేను ఆడతా ఇదని అంటే అది కలవదు. ప్రతి గేమ్ ప్రతి బిగ్ బాస్ సీజన్ లో కరెక్ట్ ఆడుతుంది. పృథ్వీ వచ్చి మొత్తం దాన్ని చెడగొట్టేదే పృథ్వీ. మొత్తం చెడగొట్టేదే పృథ్వీ చెడగొడుతున్నా. మొత్తం వాడే, మొత్తం కథ మొత్తం అసలు వాడే నడుతున్నా. అటు ఇటు కథ బాగుంది. పృథ్వీ ఆట అదే అట్లా మామూలుగా ఉంది. ఈ వీక్ ఎవరు నామినేట్ అవుతారు? ఎవరు నామినేట్ చేస్తారు మీరు? పృథ్వీ అవుతారు అనుకుంటున్నాను నేను. వాడి బ్యాడ్ యాటిట్యూడ్ చూపిస్తుంటే బాగా గేమ్ ఆడుతున్నాడు, యాటిట్యూడ్ బాగా చూపిస్తున్నాడు. ఆల్రెడీ నాకైతే చెప్పేసిండు, వాళ్ళు ఇంకోసారి చూపిస్తే బయటకి. ట్రోల్స్ లో యష్మి అవుతుందని బాగా ట్రోల్స్ చేస్తున్నారు. యష్మి మీద ట్రోల్ చేస్తున్నారంటే గేమ్ కూడా ఆడుతుంది కానీ వెళ్తే అమౌంట్ వెళ్ళొచ్చు అనుకుంటున్నాను. ఆమె ఎలా ఫీల్ అవుతుందంటే ఒక రాణి లెక్క ఫీల్ అవుతుందని అంటున్నారు. రాణి లెక్క అవ్వాలంటే కలవదు కదా బిగ్ బాస్, ఇది ఇల్లు కాదు కదా. బిగ్ బాస్ లో ఎవరైనా ఒకటే అలానే ఆడాలి కదా. టాప్ 5 లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? టాప్ 5 లో వచ్చేసి మణికంఠ అన్న, లేకపోతే అభయ. అసలు వారం ఎలిమినేట్ అవుతారన్నారు మణికంఠ. అందులో ఉన్న వాళ్ళు కూడా మణికంఠ తొందరగా ఎలిమినేట్ అవుతారని క్లోజ్. నేను ఒకటే చెప్తానా, ఇప్పుడు నీళ్ళలో చేప నీళ్ళు వెళ్తే బయటకు వచ్చింది, ఓకేనా? నీళ్ళు వచ్చాక ఏం చేస్తుంది? మళ్ళీ నీళ్ళకి వెళ్ళిపోతుంది.